కమింగ్ టు కన్స్ట్రెంట్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినారంటే వర్టికల్ కన్స్ట్రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక్లైన్ గా ఒక లైన్ ఉంది, దీన్ని వర్టికల్ గా కన్వర్ట్ చేయాలా. వర్టికల్ కన్స్ట్రెంట్ లైన్ ని క్లిక్ చేసినారంటే వర్టికల్ గా కన్వర్ట్ అయిపోతుంది. డైమెన్షన్ కాబట్టి డైమెన్షన్ మార్చుకోవచ్చు. సేమ్ అదేలాగా ఇంకొక లైన్ ఇలా ఉంది. సేమ్ అదేలాగా హారిజాంటల్ గా కావాలా, హారిజాంటల్ కన్స్ట్రెంట్ యాక్టివేట్ చేసుకొని లైన్ ని క్లిక్ చేసినారంటే హారిజాంటల్ కి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ కావాలంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ లైన్ కి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ గా కావాలా. పర్పెండిక్యులర్ కన్స్ట్రెంట్ దీనికి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ గా కావాలా. చూడండి ఆటోమేటిక్ గా పర్పెండిక్యులర్ గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది టాంజెంట్. టాంజెంట్ గా కావాలా. కంట్రోల్ ఆల్ట్ ఏ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్. సర్కిల్ ఒక లైన్ అనేది డ్రా చేశాను, మిడిల్ మౌస్ బటన్ టాంజెంట్ ఈ లైన్ కి ఈ సర్కిల్ టాంజెంట్ అవ్వాలా. చూడండి ఆటోమేటిక్ గా టచ్ అవుతా పోతుంది. ఓకేనా, దీన్నంతా మనం డబుల్ క్లిక్ మార్చేసింటే స్ట్రాంగ్ డైమెన్షన్ గా ఉంటుంది. దీని యొక్క రేడియస్ అనేది కన్వర్ట్ అయింది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఏముంది మిడ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది. మిడ్ పాయింట్ లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడ్ పాయింట్ అనే కన్స్ట్రెంట్ తీసుకుంటున్నాను. ఈ లైన్ కి ఈ పాయింట్ అనేది జాయిన్ అయిపోవాలా, అంటే ఆ మిడ్ పాయింట్ లో ఈ లైన్ వచ్చి జాయిన్ అయిపోవాలా అంటే మిడ్ పాయింట్ కన్స్ట్రెంట్ యాక్టివేట్ చేసుకుంటాం. చూడండి ఫస్ట్ ఆ పాయింట్ క్లిక్ చేసాం, ఏ లైన్ కి అయితే జాయిన్ అవ్వాలో ఆ లైన్ ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని యొక్క మిడ్ పాయింట్ కి వచ్చి జాయిన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మీరు వర్టికల్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని వర్టికల్ కన్స్ట్రెంట్ క్లిక్ చేసి ఆ లైన్ ని క్లిక్ చేసినారంటే వర్టికల్ గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మీకు హారిజాంటల్ గా కావాలి కాబట్టి హారిజాంటల్ కన్స్ట్రెంట్ ఈ లైన్ ని క్లిక్ చేసినారంటే అది హారిజాంటల్ గా కన్వర్ట్ అయిపోతుంది. కన్స్ట్రెంట్స్ అయితే ఎలా యూస్ చేయాలో అర్థమైంటుంది. నెక్స్ట్ ఉండేది కోయిన్సైడ్. లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇలా లైన్స్ ఉంది, కోయిన్సైడ్ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది, మిడిల్ మౌస్ బటన్ సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను, ఒక రెక్టాంగిల్ ఒకటి డ్రా చేస్తున్నాను, కార్నర్ రెక్టాంగిల్ ఇలా ఉంది అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ సెంటర్ అనేది ఎక్కడో ఉంది, ఇంకొక సెంటర్ లైన్ కూడా తీసుకుంటున్నాను. చూసినారంటే ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఈ రెక్టాంగిల్ అనేది సెంటర్లో లేదు. సెంటర్లో రప్పించాలంటే సిమెట్రీ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ ఈ లైన్ కి సెంటర్ అవ్వాలి. ఈ పాయింట్ ఓకేనా, సేమ్ అదే సిమెట్రీ కన్స్ట్రెంట్ ఈ పాయింట్ అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఏ లైన్ కి ఈ లైన్ కి సిమెట్రీ అవ్వాలి. చూసినా ఇప్పుడు ఏమైంది రెక్టాంగిల్ అనేది సెంటర్ రెక్టాంగిల్ లా క్రియేట్ అయిపోయింది. ఇలాంటిది కావాలంటే సిమెట్రిసిటీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది ఈక్వల్ కన్స్ట్రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లైన్స్ లో రెండు లైన్స్ ఉంది, రెండింటిని ఈక్వల్ గా కన్వర్ట్ చేసుకోవాలా. ఈక్వల్ కన్స్ట్రెంట్ ఈ లైన్ ని కరెక్ట్ గా క్లిక్ చేయండి, ఈ లైన్ ఈక్వల్ అవ్వాలా. రెండు లెంత్ అనేది ఇప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. ఈక్వల్ కన్స్ట్రెంట్ అనేది అప్లై చేయండి ఇక్కడ, ఈక్వల్ వన్ అనేసి. నెక్స్ట్ ఏముంది ప్యారలల్. ప్యారలల్ అంటే ఏం లేదు, జస్ట్ పర్పెండిక్యులర్ గా ఒక లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా ఉందనుకుంటాం, దీన్ని ప్యారలల్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ప్యారలల్ ఈ లైన్ ప్యారలల్ అవ్వాలా. చూడండి రెండు ప్యారలల్ గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, అంటే స్ట్రైట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే మీకు అర్థమైంటుంది. నెక్స్ట్